హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మాల్హోత్రాల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవల రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి కేసు పెట్టింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, మరో హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడంటూ రాజ్ తరుణ్ పై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. వీటిపై రాజ్ తరుణ్ కూడా ధీటుగా స్పందించారు. వేరే వాళ్లతో రిలేషన్ లో ఉండేదని లావణ్య యవ్వారం కూడా బయటపెట్టాడు. అయితే ఈ ఇష్యూలో హీరోయిన్ మాల్వి మాల్హోత్రా పేరు బాగా వైరల్ అయ్యింది. దీంతో కొన్ని రోజుల క్రితమే ఆమె లావణ్యపై ఫిర్యాదు చేసింది. ఇటీవల లావణ్య ప్రెస్ మీట్ పెట్టి రాజ్ తరుణ్, మాల్వి మాల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారని, మాల్వి హిమాచల్ ప్రదేశ్లో పొలిటికల్ ఫ్యామిలీకి చెందిందని, తనని చంపేస్తామని బెదిరించారని ఆరోపణలు చేసింది. దీంతో తాజాగా లావణ్యపై నటి మాల్వి మాల్హోత్రా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన హీరోయిన్ మాల్వి మాల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది. తనపై లావణ్య తప్పుడు ప్రచారం చేస్తుందని, ఆమె చెప్పినవన్నీ అబద్ధపు ఆరోపణలని, తానే నా సోదరుడికి అనుచిత సందేశాలను పంపుతోందంటూ ఫిర్యాదు చేసింది. మాల్వి మాల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసుపై లావణ్య ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్, మాల్విపై ఫిర్యాదు చేసిన లావణ్య మరోసారి కొన్ని ఆధారాలు, స్క్రీన్ షాట్లతో ఫిర్యాదులు చేసింది. ఇక మాల్వి మాల్హోత్రా కూడా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులకు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. మాల్వి మాల్హోత్రా, రాజ్ తరుణ్ కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ అవ్వాల్సి ఉండగా తాజా పరిణామాలతో వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.